పూణేకు చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో అద్రిపోయే ట్విస్ట్. కేతన్తో ఎంగేజ్మెంట్ తర్వాత సియా గోయల్ తన లవర్ను పెళ్లి చేసుకుంది. ఆ విషయం దాచిపెట్టి కేతన్తోనూ బాగా ఉన్నట్టు నటించింది. చివరికి అతన్ని చంపేసింది. పోలీసుల దర్యాప్తులో తాజాగా వెల్లడైన నిజం ఇది. కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో దర్యాప్తు జరుగుతున్న కొద్దీ విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొస్తున్నాయి. కేతన్కు భార్య కావాల్సిన సియా గోయల్కు ఆల్రెడీ పెళ్లైంది. 4 నెలల క్రితమే తన బాయ్ ఫ్రెండ్ చేతన్ని పెళ్లి చేసుకుంది సియా గోయల్. అది కూడా కేతన్తో ఎంగేజ్మెంట్ జరిగాక. చేతన్ను పెళ్లి చేసుకున్నట్టుగా తాజాగా దర్యాప్తులో వెల్లడైంది. స్థానికంగా ఉన్న ఒక రిజిస్ట్రార్ ఆఫీసులో చేతన్ సియా పెళ్లి చేసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. అందుకు సంబంధించిన సర్టిఫికేట్స్ను వెరిఫై చేసే పనిలో ఉన్నారు పోలీసులు. సియా గోయల్ కాలేజ్ ఫ్రెండ్స్ రిజిస్టర్ మ్యారేజ్కు సాక్షి సంతకాలు చేసినట్టుగా తెలుస్తోంది. వారిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఒక ప్రైవేట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో సియా గోయల్ చేతన్ల పెళ్లి ఫోటోలు కనిపించాయి. ఆ తర్వాత వాటిని డిలీట్ చేసినట్టు తెలుస్తోంది. ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని టెక్నికల్ టీమ్స్ పరిశీలిస్తున్నాయి. డిలీట్ చేసిన ఫోటోలను రికవర్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఫిబ్రవరిలో కేతన్ అగర్వాల్ సియా గోయల్ల ఎంగేజ్మెంట్ జరిగింది. నవంబర్లో ఉదయ్పూర్లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగాల్సిందే. పెళ్లి కోసం సియా గోయల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అడిగింది కేతన్ కుటుంబం. అయితే కేతన్తో పెళ్లి ఇష్టం లేని సియా హత్యకు ప్లాన్ చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు చేతన్ బ్యాంకు రికార్డ్స్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. రిజిస్టర్ మ్యారేజ్ కోసం పబ్లిక్ నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. దానిని స్కిప్ చేయడానికి మధ్యవర్తులకు చేతన్ ఏమైనా డబ్బులిచ్చాడా అనేది తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. ప్రస్తుతం సియా గోయల్, చేతన్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. వారి మ్యారేజ్ సీక్రెట్స్ రాబట్టే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ప్రత్యేక వివాహ చట్టం కింద వీరికి వివాహ ధృవీకరణ పత్రం జారీ అయిందా లేదా అనేది వెరిఫై చేస్తున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. మొత్తంగా కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో ఇప్పటివరకు బయటపడిన అతిపెద్ద ట్విస్ట్ ఇదే. ఇదే నిజమైతే వారికి మరో ఉచ్చు బిగుసుకున్నట్టే.